హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ ప్రియా. ఈరోజు నేను మీకు ఒక క్రోషెట్లో ఇంకొక కొత్త ప్యాటర్న్ తోటి శారీ కుచ్చులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ శారీ అంతా డార్క్ నావీ బ్లూ అండ్ సిల్వర్ కలర్లో ఉంది. పింక్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చాయి వీటికి. కస్టమర్ ఏమో పింక్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్ కాంబినేషన్లో వాటితోటే కొంచెం శారీని హైలైట్ చేయమన్నారు. నావీ బ్లూ యూస్ చేయొద్దన్నారు. సో నేను పింక్ అండ్ ఆరెంజ్ కలర్సే తీసుకున్నా. వాటి కోసం మనం సిల్క్ థ్రెడ్, జెరీ థ్రెడ్, నీడిల్ అండ్ రోజ్ ఫ్లవర్ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ మీద రోజ్ ఫ్లవర్ కట్ ఉంటుంది. వీటిని రోజ్ బీడ్స్ అంటాం మనం. అండ్ గమ్ కావాలి మనకి. 5 స్ట్రాండ్స్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. మీకు ఈ థ్రెడ్ స్ట్రాండ్స్ ఎలా పోసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 5 స్ట్రాండ్స్ తీసుకున్నాం కదా, వీటిని మనం శారీకి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఒక నాట్ తోటి శారీకి అటాచ్ చేసేసుకొని అది దారం శారీకి సెక్యూర్డ్గా ఉండేలాగా 2 నాట్స్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి బేసికే ఇంపార్టెంట్ కాబట్టి. అక్కడ దారం ఊడొచ్చేసిందంటే మనం చేసిన వర్క్ మొత్తం వచ్చేస్తుంది. సో ఆ నాట్స్ అనేవి స్టాండర్డ్గా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్లిప్ నాట్స్ వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం సెక్యూర్డ్గా ఉండడం కోసం 2 స్లిప్ నాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక స్లిప్ నాట్ తోటి శారీకి అటాచ్ చేసుకోవాలన్నమాట మనం చేసిన చైన్స్ని. మళ్ళీ తర్వాత 3 చైన్స్ వేసుకొని మళ్ళీ శారీకి స్లిప్ నాట్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి ఈ 3 చైన్స్ని. స్లిప్ నాట్ వేసి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకొని మళ్ళీ స్లిప్ నాట్ తోటి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ స్లిప్ నాట్, 3 చైన్స్ స్లిప్ నాట్, మళ్ళీ 5 చైన్స్ స్లిప్ నాట్, అలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండేమో 3 చైన్స్ తోటి అటాచ్మెంట్స్ చేసుకోవాలి, ఒకటేమో 5 చైన్స్ తోటి అటాచ్మెంట్ అనమాట. అలా ఎంటైర్ శారీ ఎండ్ వరకు మనం 3 2 5 చైన్స్ 1 అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వేసుకున్న తర్వాత ఎండ్లో నాట్ వేసుకొని సెట్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఫినిష్ అవుతుందన్నమాట. ఇలా ఎండ్ వరకు వేసుకొని ఎండ్లో మనకి ఎంత వస్తే అంత, 3తో ఎండ్ అయిపోతే 3 తోటి, 5తో ఎండ్ అయిపోతే 5 తోటి అలా వేసుకొని లాస్ట్లో కొంచెం శారీ కొంచెం స్పేస్ ఉంచుకోవాలి. వర్క్ చేస్తాం కదా, ఎండ్ వరకు చేసుకుంటూ వస్తే గుంజినట్టు అవుతుంది. అలా ఒక హాఫ్ ఇంచ్ మందం కొంచెం కార్నర్ స్పేస్ ఉంటుంది కదా, ఫస్ట్లో అటు లాస్ట్లో ఇటు కూడా వదిలేసేయాలన్నమాట. అది వర్క్ స్పేస్ కోసం కొంచెం గుంజినట్టు అవ్వకుండా కొంచెం ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది. మరీ ఎండ్ వరకు వచ్చినా కొంచెం ఫినిషింగ్ కూడా తేడా వస్తుందన్నమాట. ఇట్లా కుంచుకొని పోయినట్టు అయిపోతుంది ఎండ్స్లో. సో ఆ స్పేస్ వదిలేసి మనం నాట్ వేసేసుకోవాలి. అక్కడితోటి ఫస్ట్ రౌండ్ అయిపోతుందన్నమాట. ఈ థ్రెడ్స్ ఎండ్స్ కూడా నాట్ వేసుకొని సెక్యూర్గా గమ్ పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి. నేనైతే వీటికి నాట్స్ వేసి శారీని సెక్యూర్ చేస్తాను. మీరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగా నేర్చుకుంటారు కదా. నేను కూడా యూట్యూబ్లో నుంచి చూసి నేర్చుకున్నదే అండి, ఎక్కడ వెళ్ళి క్లాసెస్లో నేర్చుకున్నది కాదు. ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం జాగ్రత్తగా పరీక్షిస్తే ఏదైనా వస్తుంది అన్నది నా ఇంటెన్షన్. సో నేను ఈ వర్క్ అంతా యూట్యూబ్లో నేర్చుకున్నాను. వేరే వేరే లాంగ్వేజెస్లో చూసి నేర్చుకున్నాను. మీరు కూడా అలా నేర్చుకోవాలని చెప్పేసి తెలుగు వాళ్ళ కోసం స్పెషల్గా నేను ఛానల్ పెట్టానన్నమాట. ఉన్నాయి బట్ క్రోషెట్వి. నేను కూడా ఒక కైండ్ ఆఫ్ స్టెప్ వేద్దామని చెప్పేసి వచ్చాను. సో మీరు నాకు సపోర్ట్ చేయండి కొంచెం.
నేను కూడా కొంచెం టైం కుదిరించుకొని కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా స్టఫ్ ఉంది నా దగ్గర పోస్ట్ చేయడానికి, బట్ టైమే లేదు ఎడిట్ చేయడానికి. సో అందుకనే ఇప్పుడైతే మనం సెకండ్ పింక్ కలర్, మెజెంటా పింక్ కలర్ని అటాచ్ చేసుకొని దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేద్దామన్నమాట. 2 నాట్స్ వేసుకొని ఒక స్టిచ్ తోటి అటాచ్ చేసుకొని ఈ ఆరెంజ్ బేస్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కూడా సెక్యూర్డ్గా ఇంకొక నాట్ వేసుకోవాలన్నమాట. సింగిల్ క్రోషెట్ నాట్ వేసేసుకుంటే ఆ పింక్ది కూడా కొంచెం సెట్ అయిపోతుంది. ఒక సింగిల్ చైన్ వేసుకోవాలి. ఆరెంజ్ ఫస్ట్ మనం వర్క్ చేసిన 3 చైన్స్ ఉన్నాయి కదా, వాటికి వేసుకోవాలి. 3 వేసుకోవాలి. ఆ గ్యాప్లో 3 వస్తాయి మనకి. 3 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి. 3 సింగిల్ క్రోషెట్స్ వేసుకొని నెక్స్ట్ దాంట్లో హాఫ్లో కూడా ఒక క్రోషెట్ వేసుకోవాలన్నమాట, సింగిల్ క్రోషెట్. ఇంకోటి కూడా వేసుకుందాం. హాఫ్ ఆఫ్ ద వే అది ఫిల్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్చ్ డిజైన్ చేయబోతున్నాం కాబట్టి. సో ఆర్చ్ అనేది ఇలా పడుకొని అటు ఇటు నీట్గా రౌండ్ ఫినిషింగ్ రావడం కోసం సగం నుంచి స్టార్ట్ చేస్తాం మనం. 5 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి మనం. ఏది ఇప్పుడు థర్డ్ దాంట్లో స్టార్ట్ చేసాం కదా, ఫిఫ్త్ దాంట్లో నుంచి 5 చైన్స్ గ్యాప్లో నుంచి వర్క్ చేయాలి మనం. ఇప్పుడు నీడిల్ తీయడం అనేది 5 చైన్ గ్యాప్స్లో నుంచి తీస్తూ 5 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి మనం. వేసుకొని తర్వాత రోజ్ బీడ్ని అటాచ్ చేస్తాం మనం ఇక్కడ. చూడండి నేను ఎలా చేస్తున్నానో, కొంచెం స్లోగా వీడియో పెట్టుకొనైనా సరే కొంచెం స్లోగా 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ రోజ్ బీడ్ని ఎక్కించేసుకొని దీనికి ఒక నాట్ వేసుకొని మళ్ళీ అదే గ్యాప్లో 5 డబల్ క్రోషెట్స్ వేస్తున్నాను నేను. నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ది, సెకండ్ వన్, థర్డ్ వన్, ఇలా 5 క్రోషెట్స్ వేసుకుందాం, డబల్ క్రోషెట్స్. వేసుకున్న తర్వాత పక్కన 3 చైన్స్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ 3 చైన్ గ్యాప్లో ఇటు స్టార్టింగ్ కాకుండా కొంచెం ఇలా ఆర్చ్ పడుకునేలాగా నీట్గా వచ్చేలాగా మధ్యలోకి సింగిల్ క్రోషెట్ తోటి నాట్ వేసుకోవాలన్నమాట. ఒక నాట్ పట్టుద్ది. దాని పక్కన ఇంకొకటి, ఆ 2 చైన్స్ గ్యాప్లో సింగిల్ వేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో నుంచి ఒకటి సెక్యూర్డ్గా ఉండడం కోసం, మూమెంట్ ఇవ్వకుండా కదలకుండా సెక్యూర్డ్గా ఉండడం కోసం వేసుకొని మళ్ళీ నెక్స్ట్ 3 చైన్ గ్యాప్ ఉంటుంది కదా, అందుట్లో కూడా సింగిల్ క్రోషెట్ ఒకటి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మళ్ళీ 5 హాఫ్ డబుల్ క్రోషెట్స్ 5 చైన్ గ్యాప్లో వర్క్ చేసుకోవాలి మనం. సేమ్ లైక్ ఇందాక ఆర్చ్ ఎలా చేసామో అలానే చేయాలి. ఈ ప్యాటర్న్లో నేను ఏంటంటే 2 ఆర్చ్లు ఒక ట్యాజిల్, 2 ఆర్చ్లు ఒక ట్యాజిల్ వచ్చేలాగా ప్లాన్ చేశాను అనమాట. సో ఇప్పుడు అలానే వర్క్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో 5 డబల్ క్రోషెట్స్ వేసిన తర్వాత ఒక రోజ్ బీడ్ యాడ్ చేస్తాను. ఆ రోజ్ బీడ్ తర్వాత మళ్ళీ 5 డబల్ క్రోషెట్స్ వేసుకోవచ్చు. వేసుకొని పక్కన ఉన్న 3 చైన్ గ్యాప్లోకి హాఫ్లో నుంచి సింగిల్ క్రోషెట్స్ తోటి లాక్ వేసేసుకుంటే ఆర్చ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో పోగులు విడిపోతూ ఉంటాయి, ఒక్క పోగు కూడా పోనివ్వకుండా అన్నిటినీ కలిపి పట్టుకొని మంచిగా నీట్గా వర్క్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది అసలు ఈ క్రోషెట్ శారీ కుచ్చులు అనేవి. నాకు చాలా ఇష్టం ఈ క్రోషెట్ శారీ కుచ్చులు. కొంచెం టైం టేకింగ్, కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. ఇలా బ్యూటిఫుల్గా 2 ఆర్చెస్ వేసుకున్న తర్వాత ఈ సెకండ్ ఆర్చ్ని డౌన్ చేసి ఇక్కడ 3 చైన్ వర్క్లోకి మనం అటాచ్ చేస్తాం కదా, చేసిన తర్వాత టాజిల్ వేసుకోవడం కోసం మళ్ళీ 3 చైన్స్ వేసి పక్కన ఉన్న 3 చైన్ గ్యాప్లోకి దాన్ని లాక్ వేసుకోవాలన్నమాట సెక్యూర్డ్గా. వేసుకొని మళ్ళీ మనం వర్క్ కంటిన్యూ చేసుకోవాలి. 5 చైన్ గ్యాప్లో నుంచి 5 డబల్ క్రోషెట్స్, ఒక రోజ్ బీట్, మళ్ళీ 5 డబల్ క్రోషెట్స్ పక్కన ఉన్న 3 చైన్ గ్యాప్లోకి లాక్ వేసి సెక్యూర్ చేసుకోవాలి. లాస్ట్గా ఆర్చ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మీకు కొంచెం స్పీడ్ అయినట్టు అనిపించిన వీడియోని స్లో మోషన్లో చూడండి, 1కి 2 సార్లు చూడండి. చాలా సింపుల్ మెథడ్, ఈజీగా అర్థమవుతుంది. మీరు కూడా మీ శారీస్కి ట్రై చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ప్రియా ఫ్యాషన్ స్టూడియోస్ అని ఉంటుంది, దానికి ట్యాగ్ చేయండి మీ ఫోటోని. మీరు వర్క్ చేసిన దాన్ని చూస్తాను నేను ఎలా వచ్చిందనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ అడగండి నన్ను. నా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి. ఇంకా నాకు నేను చేసే ఆర్డర్స్కు వాటికి సంబంధించినవి అన్నీ దాంట్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే యూట్యూబ్లో ఫొటోస్ పెట్టడం కుదరదు కాబట్టి. సో నా ప్రియా ఫ్యాషన్ స్టూడియోస్ అని పేజ్ 7 అనే పేజ్ని కూడా ఫాలో అయ్యి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.
చూడండి ఇవి చిన్న చిన్నగా క్యూట్‌గా ఎంత బాగున్నాయో ఆర్చెస్. వీటికి మనం మళ్ళీ గ్యాప్స్‌లో ఆరెంజ్ కలర్ టాజిల్స్ వేసుకుంటాము. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఇది వర్క్. చిన్న చిన్నగా నాకైతే ముద్దు ముద్దుగా భలే అనిపిస్తుంది. మీకెలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.